నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఇక్కడ కూడా తెలంగాణ పెన్షనర్స్ అలాగే రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మరి వాళ్ళకి దాదాపు ఒక 3-4 ఏళ్ల నుండి కూడా డ్యూస్ ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఒకసారి మనతో పాటు సార్ ఉన్నారు, కృష్ణమూర్తి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఇక్కడ ఎంతమంది పాల్గొనడం జరిగింది, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుండి సహాయం అందాల్సి ఉందని చెప్పి కూడా ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ముఖ్యంగా ఏం చెప్తారు? తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, నేను ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి. ఈ మహాసభలు 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. ఈ మహాసభలు ఎందుకు జరుపుకుంటామంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, మన సమస్యలు ఏమున్నాయి, మన సమస్యలు పరిష్కారం కావడానికి ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడ చర్చ జరుగుద్ది. ఈ చర్చ కోసం ఇదంతా జరుగుతున్నటువంటి విషయం. ఈ మహాసభ 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే దాంట్లో ఇప్పుడు డెలిగేషన్కి 500 మంది హాజరైనారు. ఇక్కడికి ఓన్లీ డెలిగేషన్ మాత్రమే. డెలిగేషన్ అంటే అర్థం ఏంటంటే జిల్లాల నుంచి ఎంపిక చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా నాయకులే తప్ప మరొకళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. ఇది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. దీంట్లో మేము చేస్తున్నది ఇక్కడ చర్చించడం జరుగుద్ది. మా సమస్యలు, ఈ సమస్యను చర్చించుకునే సందర్భాల్లో ప్రభుత్వంతో ఏం జరిగింది, వాళ్ళు ఏముంది, మా సమస్యలు అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తాయి. ప్రభుత్వంతో అనేక సార్లు మనం చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ప్రధానంగా ఇప్పుడు పెన్షనర్కి సంబంధించిన వాడికి డిఏ రాలేదు. 5 డిఏలు రావాల్సి ఉంది. తర్వాత 5 డిఏలు రావాలి. 5 డిఏలు రావాలి. గత ప్రభుత్వమే 3 డిఏలు బ్యాక్ పెట్టింది. ఈయన వచ్చిన తర్వాత 3 డిఏలు వచ్చినాయి. ఆ 3 డిఏలు కూడా ఇవ్వలేదు, 1 డిఏ మాత్రమే ఇచ్చారు. అందుకోసం 5 డిఏలు ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పిఆర్సీ కూడా ఇవ్వాల్సింది, పే రివిజన్ కమిషన్ అంటారు దాన్ని. పే రివిజన్ కమిషన్ కూడా ఇవ్వలేదు. దానికోసం కూడా మేము పోరాటం చేస్తున్నాం. వీటన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు, 24 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏరియర్స్ రావాల్సి ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన ఎమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత వాళ్ళకు కమిటేషను, తర్వాత డిఏలు, మిగతా అన్ని ఏరియర్స్ అన్నీ కూడా రావాల్సి ఉన్నాయి. అవి రావడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ మాకు 14,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి. 16,000 కోట్లు రావాల్సి ఉన్నాయి. కానీ 700 కోట్లు ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ అదే సరిపోతుంది. మళ్ళీ వస్తాయి కనుక అక్కడిక్కడికి సరిపోతుంది తప్ప మాకు మిగిలేది ఏం లేదు. అందుకోసం అది జరుగుతున్న సందర్భంలోనే ఇప్పుడు మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 10,000 మంది ఉంటారు. 10,000 మందికి అందరికీ పెండింగ్లో ఉన్నాయి. ఒక్క పెన్షన్ తప్ప ఒక్క పైసా కూడా వాళ్ళు రిలీజ్ చేయడం లేదు. ఏరియర్స్ రావడం లేదు, మిగతా ఏవి రావడం లేదు, రియంబర్స్మెంట్ రావడం లేదు, మెడికల్ బిల్స్ రావడం లేదు. మొత్తం కూడా అన్నీ కూడా ఆపడం జరిగింది. దీనివల్లనే ఎక్కువ ఇబ్బంది సరిపోతున్నారు. దాదాపు 14 మంది చనిపోయినారు. దాదాపు కొంతమంది ఇల్లు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకోసం ఇలా మనం చూసుకుంటే చాలామంది చనిపోయిన వాళ్ళు, ఇల్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈఎంఐ కట్టలేని వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉండడం వల్ల పెన్షన్ తీసుకున్న మాత్రమే తప్ప వాళ్ళు సుఖంగా లేని పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది, తర్వాత బట్టి విక్రమార్కతో చర్చించడం జరిగింది, తర్వాత సబ్ కమిటీలతో చర్చించాం. అన్ని రకాల చర్చించడం జరిగింది. కానీ చర్చ మాత్రమే జరుగుతుంది తప్ప అది పరిష్కారం కావడం లేదు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇదే కాకుండా మేము ముఖ్యంగా మాకు పెన్షనర్స్కి సంబంధించింది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. హెల్త్ కార్డు ఇస్తామని గతంలో కార్డు ఇచ్చాడు కేసీఆర్, కానీ అది 4 ఎక్కించుకోవడానికి కూడా పనికి రావడం లేదు. అందుకోసం ఏ హాస్పిటల్ పోయినా కానీ అవి రావడం లేదు, ఎవరు తీసుకోవడం లేదు. అందుకు తప్పనిసరిగా 2 లక్షలు మాత్రమే ఉంది. అది కూడా 2 లక్షలు కాదు, కార్డులెస్ అంటే అర్థం ఏంటంటే ఎంత అవసరమైతే అంత ఇవ్వాలనేది అర్థం. కానీ వాళ్ళు మ్యాక్సిమం 2 lakhs మాత్రమే ఇస్తారు. మ్యాక్సిమం 2 lakhs అంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ మనం అడుగు పెడితేనే ₹1,00,000 కావాలి. ₹1,00,000 కావాలి. అడ్వాన్స్ 1,00,000 కడితేనే వాళ్ళు లోపల రానియరు. కానీ ప్రభుత్వం ఇచ్చేది ఆరోగ్యశ్రీకి లాంటివి 10 లక్షలు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీకి. కానీ మాకెందుకు ఇవ్వడానికి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి గారు అవునా అంటాడు తప్ప మిగతా విషయాలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే మీకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా పెన్షనర్లకి ఓన్లీ పెన్షన్ వస్తుందని తప్ప నిధులు విడుదల చేయట్లేదు అంటున్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? కార్యాచరణ అంటే ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో అంటే ఎస్టీఓల పరిధిలో, ఏరియా పరిధిలో, డివిజన్ పరిధిలో ధర్నాలు చేశాం. ఆ తర్వాత జిల్లాలో చేశాం, తర్వాత హైదరాబాద్లో చేశాం. ఇవన్నీ చేసి కాకుండా మళ్ళీ అక్టోబర్ 10 నాడు నిరాహార దీక్ష కూడా ధర్నాలు చేసినాం.
నవంబర్ 11 రోజు నిరాహార దీక్షలు కూడా చేసినాం. హైదరాబాద్ మన ఖమ్మం జిల్లాలో 6 రోజులు 7 రోజులు చేశారు వాళ్ళు. మహిళలు కూడా తెగబడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఇవాళ జేఏసీ నాయకులు ఏమని చెప్తున్నారు, 700 కోట్లు విడుదల చేసినాం, 800 చేస్తాం, రేపు పొద్దున చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే జేఏసీ నాయకులు కూడా నేను ప్రశ్నించడం జరిగింది. మీరు ఎవరి కోసం విడుదల చేసిన పైసలు ఎవరికి పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి చెప్పండి అని అన్నప్పుడు 350 కోట్లు మాత్రమే మీకు ఇస్తున్నారు, మిగతా పక్కకు పోతున్నాయి అంటే మనకి ఏం లాభం దానివల్ల? అందువల్ల 15,000 కోట్ల 20,000 కోట్ల ఒకసారి విడుదల చేస్తే దానివల్ల ఉపయోగం ఎక్కువ. అందువల్ల మేము అనేది తప్పనిసరిగా ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వంతో చర్చలు ఉంటాయి, లేకుంటే ఉండవు. మేము పోరాటం చేస్తామని నేను మహమాటం చెప్తున్నాం, చేస్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు మీరు సేవలు చేశారు, తర్వాత రిటైర్ అయిన తర్వాత అంటే రెస్ట్ తీసుకోవాల్సిన మిమ్మల్ని ఇట్లా రోడ్లపైనకి నిరసనలు తెలుపుతూ ధర్నాలు చేయాల్సినటువంటి స్థితికి తీసుకొస్తున్నారు, ఏం చెప్తారు మీరు? మేము అదే చేసేది, ఎందుకంటే మేము రెస్ట్ తీసుకునే పరిస్థితి కనపడాలే. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రభుత్వాలు పెన్షన్ లేకుండా చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకప్పుడు మేము ఏం చేసినామంటే ఈపీఎస్ పెన్షన్ వస్తుంది ఉంటారు, పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి 1000 రూపాయలే పెన్షన్ ఉంటుంది. వాళ్ళను మేము మాతో పాటు అంటే స్టేట్ పెన్షన్స్ లాగా వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి, వాళ్ళకి కూడా డిఏ ఇవ్వాలి, వాళ్ళకి కూడా రివిజన్ ఉండాలని మేము చెప్తే మాకు డిఏలే కూడా చేస్తున్నారు. కాకుండా 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఈపీఎస్ పెన్షన్ ఎంతో వీళ్ళు కూడా అంతే అనమాట. వీళ్ళకి కూడా పెన్షన్ లేదు. 2004 తర్వాత పైన వాళ్ళకి ఇవాళ అపాయింట్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్ లేదు. ఇదే కాకుండా ఉన్న పెన్షన్ ఇప్పుడు మేము మాలాంటి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు పనిచేస్తున్న ఓల్డ్ పెన్షన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ఇండియాలో ఒక పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చారు, వ్యాలిడేషన్ యాక్ట్ అని. ఆ వ్యాలిడేషన్ యాక్ట్ ఏంటంటే 1/1/2026 తర్వాత వాళ్ళు ఒక రకం, ముందు వాళ్ళు ఒక రకం అని రెండు విభాగాలు చేశారు. ఆ 2 విభాగాలు కూడా మొదటి విభాగంలో ఉండే వాళ్లకు ఏదైతే 2026 లోపల ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా డిఏ ఉండదు, పిఆర్సీ ఉండదు, డివిజన్ అంటూ ఉండదు. ఇవాళ ఏ పెన్షన్ ఉందో ఆ పెన్షనే తీసుకుంటారు మీరు చనిపోయేదాకా. అలాంటి స్థితి వాళ్ళ పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. అందుకోసం దానికోసం కూడా మేము పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది, అది అడ్మిట్ చేయడం కూడా జరిగింది. అందుకోసం ఇవాళ వచ్చినటువంటి రాఘవేంద్రనే దానికి కీలకం, ఆయనే దాని సెక్రటరీగా ఉన్నాడు, అతనే చేస్తున్నాడు. కానీ ఆయన అన్ని విషయాలు ఇవాళ చెప్పడం జరిగింది. అడ్మిట్ అయిందని చెప్పిండు, దాని మీద చర్చ జరుగుతున్నదని చెప్పిండు. అందుకోసం పార్లమెంట్లో కూడా మేము నిలేసే పరిస్థితి వస్తున్నది. ఏదైనా మా పెన్షన్ కాపాడుకోవడానికి దాదాపు కింది స్థాయి నుంచి మన నేషనల్ ఇంటర్నేషనల్ దాకా కూడా ఈ చర్చ జరుగుతున్నది. ఆ చర్చల్లో తప్పనిసరిగా మా పెన్షన్ మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో రైట్, ఇది ముఖ్యంగా కూడా మన కృష్ణమూర్తి సార్ ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వీళ్ళకు పెన్షన్లు అవ్వచ్చు, అలాగే డిఏలు కూడా 5 సార్లు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా వచ్చేంత వరకు మేము పోరాడుతూ ఉన్నాం. గల్లీలో నుండి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ఇంతకుముందుకు మనం పల్లెలో తెలిపాం, తర్వాత ఖమ్మంలో, అలాగే స్టేట్లో, అలాగే హైదరాబాద్లో కూడా మేము నిరసనలు తెలిపాం, ధర్నాలు చేసాం. మా కార్యాచరణ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మనకు కృష్ణమూర్తి సార్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.